బీటెక్ వచ్చాక కూడా కింద కూర్చొని తినడం తప్పట్లేదు మామ మాకు. హే మామ, అసలు మ్యాటర్ ఏందంటే మాకైతే కొత్త బ్లాక్‌ని అయితే అలాట్ చేశారు మామ. బ్లాక్‌ని అయితే అలాట్ చేశారు కానీ రూమ్‌ని అలాట్ చేయడం మర్చిపోయినట్టున్నారు. మీ రూమ్ ఎలా సార్ అంటే మీ రూమ్‌ని మీరే ఎతుక్కోమంటున్నారు. ఏ రూమ్‌కెళ్ళి అడిగినా గానీ ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. మేడం ఈ రూమ్ మాకు కావాలంటే ఎటు నుండి వచ్చారో అటే దొబ్బేయమంటున్నారు. అరే ఓపెన్ చేయి అయితే. ఈ ఫ్లోర్ తిరిగి నేను మా సైన్యం అయితే ఒక రూమ్‌ని అయితే కనిపెట్టాం మామ కింద పైన పడి. రూమ్‌ని అయితే కనిపెట్టాం కానీ రూమ్‌లో అయితే బెంచీలు లేవు, బోర్డు లేవు. ఎటు చూసినా తెల్లగుంది. బెంచీలు లేవు సార్ అని అడిగితే మీ మొహాలకి రూములు ఇయడమే ఎక్కువ మళ్ళీ బెంచీలా అంటున్నారు. మా బెంచీలని మమ్మల్నే మోసుకొచ్చుకోమంటున్నారు మామ. ఆఖరికి మా బెంచీల్ని మా చేతే మోపిస్తున్నారు. కూలి పనికి వెళ్ళినా కూలి వచ్చిద్దేమో మామ. ఇక్కడ కూలి పని చేస్తే మాత్రం ఎటువంటి డబ్బులు రావు. పైగా మేమే ఫీజులు కట్టాలి అందరికి. వీడిని రారా బెంచీలు తీసుకొద్దాం అంటే మాతోటైతే రానన్నాడు. కానీ అమ్మాయి వచ్చి బెంచీ ధ్యానంగా ఒక్కడనే తీసుకొస్తా అంటున్నాడు. లాస్ట్‌గా ఒక జాతి పక్షులన్నీ ఒక చోటకి చేరినట్టు మేమందరం కలిసి ఒక క్లాస్‌కి అయితే చేరాం మామ. ఇంకా ముందు ముందు చూడాలి ఈ క్లాస్‌లో ఇన్ని వింతలు విచిత్రాలు చేస్తాము. మీరు మాత్రం వెళ్ళే ముందు ఫాలో చేసుకోవడం మర్చిపోకండి మామ.